బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజీఐ ధర్మాసనం మరో బెంచ్ కు మార్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని రఘురామకృష్ణరాజు గతంలో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్ ను మార్చింది. సీజీఐ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యుడిగా ఉన్నారు. విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ కు చెందినవి అని జగన్ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ క్రమంలో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజీఐ బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించవద్దని చెప్పినా పొరపాటున ఈ రోజు లిస్ట్ అయినట్లు సీజీఐ సంజీవ్ ఖన్నా తెలిపారు.